నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. సచివాలయంలో సిఆర్డీఏ అథారిటీ 64వ సమావేశం. రాజధాని ప్రాంతం అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించిన మంత్రి నారాయణ. వైఎస్ జగన్ పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనుచిత వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి. పాలనలో విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని అన్యాయాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ ఫైర్. విశాఖలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ ఉద్యమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్జీ వ్యసన రహిత భారత్ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అథారిటీ 64వ సమావేశం అమరావతి సచివాలయంలో జరిగినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సిఆర్డీఏ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించి ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ నిర్మాణం కోసం మోతనడక గ్రామంలో 2340 ఎకరాల భూమిని కేటాయించేందుకు గతంలో తీర్మానం చేశామని, దానికి నేడు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. పల్నాడు జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన 244.39 ఎకరాల ఎనాం భూములను ల్యాండ్ పూలింగ్లో చేర్చేందుకు సిఆర్డీఏ పచ్చజెండా ఊపిందన్నారు. ఇందుకు 122 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపినట్లు చెప్పారు. 64వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ జరిగింది. ఇందులో అనేక విషయాల మీద డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. వీటిలో ముఖ్యంగా తీసుకున్న వాటిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైను, ఈ రెండు చేయటానికి కొంత ల్యాండ్ కావాలి. మోతడక గ్రామంలో గ్రామానికి సంబంధించి మీటింగ్ పెడితే వాళ్ళు యాక్చువల్గా మోతడకలో ఉన్న మొత్తం ల్యాండ్ 2344 ఎకరాలు మొత్తం ల్యాండ్ ఇస్తామని గ్రామ రిజల్యూషన్ ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ ఇచ్చారు. దాన్ని యాక్చువల్గా వాళ్ళ అథారిటీ అప్రూవ్ చేసింది. అదేవిధంగా పల్నాడులో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. పల్నాడు ఏరియాలో ఏదైతే మనం తీసుకుంటున్నామో వాటిలో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ఇనామ్ ల్యాండ్స్ 244.39 ఎకరాలు 244.39 ఎకరాలు అవి ఎండోమెంట్స్వి. అయితే వాటిల్ని మనం డైరెక్ట్గా ల్యాండ్ పూలింగ్లో తీసుకొని ఇవ్వాలంటే సుప్రీంకోర్టు వాటి ఆర్డర్స్ ప్రకారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పేమెంట్ కట్టాలి. అది 122 కోట్లు అవుతుంది. ఆ 122 కోట్లు సిఆర్డీఏ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టడానికి వాళ్ళు యాక్చువల్గా దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హ్యాపీనెస్ట్ 2014-19లో హ్యాపీనెస్ స్టార్ట్ చేసాం. అది కేవలం ఒక అరగంటలోనే అన్నీ బుక్ అయినాయి. అయితే గత ప్రభుత్వం దాన్ని రకరకాలుగా చిత్రీకరించడం వల్ల గత 5 సంవత్సరాలు అది ఆగిపోవటం, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేసాం. అయితే ఏపీ రేరాకి ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేయాలంటే ఫీజు కట్టాలి. ఆ రెన్యూవల్ ఫీజు ఎగ్జామ్షన్కి వాళ్ళ అథారిటీలో పెట్టడం జరిగింది. దాన్ని అథారిటీ యాక్చువల్గా యాక్సెప్ట్ చేసింది. రేరాకి ఏదైతే రెన్యూవల్ ఫీజు కట్టాలో, ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అనేది పబ్లిక్ కోసంగా చేసిన ప్రాజెక్టు, అందువల్ల వాళ్ళ మీద మళ్ళీ ఇంకా బర్డెన్ వేయకూడదనే ఉద్దేశంతో దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు సోదరులకి యాన్యుటీ 300 crores అవుతుంది. లాస్ట్ మంత్లో ఆ 300 crores యాక్చువల్గా పే చేయడం జరిగింది. అది ఏపీపీఎఫ్సిఎల్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకొని పే చేసాం. దాని ర్యాక్టిఫికేషన్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ అడిగాం, అది యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడ స్కూల్ పెడుతుంది, అది గవర్నమెంట్ది కాబట్టి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళు ఎగ్జామ్షన్ అడిగారు. ఆ ఎగ్జామ్షన్ కావాలంటే వాళ్ళ అథారిటీ పెట్టి రేపు క్యాబినెట్కి పెట్టి ఆ ఎగ్జామ్షన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డేటా సెంటర్ 9 gigawattsది ఇక్కడ పెట్టడానికి యాక్చువల్గా దానికి టెండర్ పిలవటానికి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెట్వర్క్ అమరావతి క్యాపిటల్ సిటీలో నెట్వర్క్ని పెంచడం కోసంగా ఒక 20 లొకేషన్స్లో 5G టవర్స్ పెట్టడానికి యాక్చువల్గా దానికి కూడా టెండర్ పిలవటానికి, RFP పిలవటానికి ఈరోజు యాక్సెప్టెన్స్ జరిగింది. అదేవిధంగా రోప్వే ప్రాజెక్ట్
ఒక రోప్వేని యాక్చువల్గా చేయాలని చాలా కాలం నుంచి యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాం. దాని పీపీపీ మోడల్లో చేసేదానికి, అది కూడా రైల్వే స్టేషన్ అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి దుర్గా టెంపుల్ నుంచి పున్నమి ఘాటు, ఆ నుంచి భవానీ ఘాటు, అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె వీడియో ప్రకటన విడుదల చేసి కూటమి ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులకు తమ స్వంత శాఖలపై కనీసం పట్టు పరిజ్ఞానం లేవని, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు జగన్ పైన వైసీపీ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు జాతిరత్నాలు అన్నమాట. ఈ జాతిరత్నాలు ఎలా మాట్లాడతారు అని అంటే, వాళ్ళ శాఖలో కనీసం పట్టు ఉండదు, వాళ్ళ శాఖ మీద కనీస పరిజ్ఞానం ఉండదు, వాళ్ళ శాఖ ద్వారాగా ఇవ్వాల్సినటువంటి ఏవైతే ప్రజలకు చేయాల్సినటువంటి న్యాయం ఏదైతే ఉందో దాని మీద కనీస అవగాహన ఉండదు. వీళ్ళ పని ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే పని, జగన్మోహన్ రెడ్డి గారిని దుయ్యపట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ లేని అబద్ధాలు అల్లడం. వీళ్ళ పని ఇదే అన్నమాట. ఈ జాతిరత్నాల్లో ఒక రత్నం నిన్న మాట్లాడుతూ ఆమె ఏమంటారనంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, శ్రీధర్ అప్పలరాజు గారి గురించి, అలాగే చింతాట రవికుమార్ గారి గురించి, మా పార్టీలో అట కొంతమంది నవరత్నాలట వాళ్ళని సంబోధిస్తూ సంధ్యారాణి గారు నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడినటువంటి సందర్భంలో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్పోర్టు మా చంద్రబాబు నాయుడు గారు కట్టారు, మా చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టారు, మా చంద్రబాబు నాయుడు గారు గుమ్మడికాయ కట్టారు, నువ్వు క్రెడిట్ తీసుకోవడానికి చూస్తున్నావు, క్రెడిట్ చోరీ అంటున్నావు, అసలు నీకు క్రెడిటే లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సంధ్యారాణి మాట్లాడడం జరిగింది. ఈరోజు సంధ్యారాణికి ఒకటే చెప్తున్నాం, అంటున్నారే చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టారు, చంద్రబాబు నాయుడు గారు గుమ్మడికాయ కట్టారు అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ప్లాను, చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నటువంటి ప్రాంతం ఏవి? చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నటువంటి ప్లాను 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నారు భోగాపురంలో. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ అనుకున్న ప్లాను ఎక్కడ శంకుస్థాపన చేశారు? దిబ్బలపాలెంలో శంకుస్థాపన చేశారు. ఆ దెబ్బలపాలెంలో ఆ దెబ్బల మీద మీ శంకుస్థాపన శిలాఫలకం ఇంకా ఉంది, వెళ్ళి చూడండి. ఆయన ప్లాన్ వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన అనుకున్నటువంటి ప్రాంతం వేరు. కానీ ఈరోజు భోగాపురంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతోటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసి R&R ప్యాకేజ్ ఇచ్చి రోడ్డు ఫెసిలిటీస్, కరెంటు ఫెసిలిటీ, వాటర్ అన్నిటికీ సంబంధించి 1,200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఖర్చు పెట్టాము అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాం. గుమ్మడి సంధ్యారాణి గారిని అడుగుతున్నా, మీ ప్రభుత్వంలో మీరు ఖర్చు పెట్టినటువంటి డీటెయిల్స్ ప్రజలకి చూపించగలరా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని, ఎర్రబస్సు రాని చోటకి ఎయిర్ బస్సు వస్తుందని అన్నారని, ఆయన అనన మాటల్ని, అక్కడ ఉన్నటువంటి రైతుల్లో ఒక ఆమె అన్నటువంటి మాటల్ని, తిరిగి సంబోధించినటువంటి మాటల్ని ఆయన అన్నారని చెప్పేసి వక్రీకరించి ఆయన మీద ఈరోజు మీరు ప్రోపగండా చేస్తున్నారు, బ్యాడ్ ప్రోపగండా. దాన్ని వైసీపీ సోషల్ మీడియా అంతా తిప్పికొట్టింది, చూశారు కూడా. మళ్ళీ అదే అల్లుతున్నారు. అబద్ధాలను అల్లడం అలవాటు కదా, చెప్పి 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 అబద్ధాలు అలవాటు అయిపోయినాయి. 15,000 ఎకరాల్లో కట్టాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు? అన్ని వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా నష్టపోతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన అన్నట్టుగానే
కూటమి ప్రభుత్వంలో పోలీసులు చట్టాలను రాజ్యాంగాన్ని ప్రక్కన పెట్టి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఎల్లో మీడియా కథనాల ఆధారంగానే పనిచేస్తూ వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా బీసీ నేతలే టార్గెట్గా చంద్రబాబు నాయుడుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను అన్యాయాలను ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే వస్తుంది, ప్రతి సందర్భంలో కూడా రుజువవుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా ఒక అసమర్థ ముఖ్యమంత్రి కొడుకు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో బీసీ నేతలే టార్గెట్గా బాబు అండ్ కో వారి కక్ష సాధింపు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, అరాచకాలను, అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించిన వారి మీద, నిలదీస్తున్న వారి మీద కక్షపూరితంగా రెడ్ బుక్ అనేటువంటి ఒక కాలకోట విషం బుసల కొడతా ఉంది, ఇబ్బందులు పెడతా ఉంది. అసలు జరిగినటువంటి కొన్ని సంఘటనలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి నిన్న కాక మొన్న జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక వ్యక్తి తన భార్య దుస్తులను చించేసి ఒక దుశ్శాసన పర్వానికి పాల్పడితే కేసు ఎవరి మీద కట్టాలి, కేసు ఎవరి మీద పెట్టాలి? కానీ కూటమి ప్రభుత్వంలో చేసింది ఏమిటి అంటే మా ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్ష గారి మీద కేసు కట్టారు. ఇది ఎంత దుర్మార్గం, ఎంత అమానుషం, ఎంత అరాచకం! నిజంగా చెప్పాలంటే ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో బయటకు రాకపోయి ఉండుంటే వీళ్ళ చెప్పిందే నిజమని ప్రజలు నమ్మేటటువంటి పెను ప్రమాదం ఉంది. కానీ ఆ వీడియోలో చాలా క్లియర్ కట్గా ఉంది. ఆ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. టీడీపీ నాయకుడు నాగరాజ్ అనే వ్యక్తి పోలీసుల సమక్షంలోనే తన భార్య దుస్తులను చించేసి అరాచకాలకు పాల్పడితే దాని మీద వచ్చి విరూపాక్ష గారి మీద కేసు కట్టడం అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కాదా అని చెప్పి నేను పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా. నిజానికి ఆ టీడీపీ నాయకుడే కావచ్చు, పోలీసుల సమక్షంలోనే జరగచ్చు, ఆయన ఆవిడ భార్య అయ్యుండొచ్చు, అతని భార్య అయ్యుండొచ్చు. భార్య అయినంత మాత్రాన్న నడి బజార్లోనో నడివీధిలోనో గుడ్డలు చించమని, దుస్తులు చింపేయమని ఎక్కడన్నా ఉందా? అటువంటి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి మీద మీరు కేసులు కట్టకుండా ఒక విరూపాక్ష గారి మీద కేసులు కట్టడం అనేటువంటిది అత్యంత అమానుషం. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రోజు ఏ సంఘటనలు చూసినా బీసీ నేతలు టార్గెట్గా ఒక విచక్షణ కోల్పోయినటువంటి పరిపాలన జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈనాడు పత్రికలో ఏం రాస్తే అదే ఫాలో అవుతున్నారు. అసలు పోలీస్ శాఖ ఉందా అన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంది. సర్వసాధారణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో అయితే పోలీస్ శాఖ వారు ఏం చేస్తారు? బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు తీసుకుని ఎవరైతే నేరస్తులు ఉంటారో వారి మీద కేసు కట్టి వచ్చినటువంటి బాధితులకు న్యాయం చెయ్యమని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏం చెప్తుంది? బాధితులు ఎంతమంది ఫిర్యాదు చేసినా, ఎలాంటి కేసుల్లో ఫిర్యాదు చేసినా ఆ యొక్క నేరస్తులను రక్షిద్దాం, బాధితులనే తిరిగి శిక్షిద్దాం అనేటువంటి ఒక సూత్రాన్ని అవలంబిస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం. నేను అడుగుతున్నా, అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించో లేదంటే మరొకటో ఈనాడు పత్రిక ఏం చేయాలనుకుంటే అదే ఈ రాష్ట్రంలో జరుగుతుందని అంటున్నాను. తెలుగుదేశం పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర ఒక లిస్టు ఉంటుంది. ఆ లిస్టు యథాతథిగా ఈనాడు ఆఫీస్కి చేరుతుంది. ఈనాడు ఆఫీస్ నుంచి వారందరి మీద కొన్ని కథనాలు వెలువడతాయి. మరుసటి రోజు చూస్తే ఆ కథనాల ప్రకారం వారందరి మీద కేసులు కడతారు. ఇది ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మీకు కొన్ని ఉదాహరణలు నేను చూపించాల్సినటువంటి సమయం ఇది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.